మెదక్ జిల్లా కొనాయపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మెదక్ జిల్లా కొనాయపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మెదక్ జిల్లా కొనాయపల్లిలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య అయితే గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి కూడా చేసుకున్నాయి. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొనాయపల్లి పీటీలో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే ఒకరికొకరు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల బయట ఉండాల్సింది పోయి లోపలికి వచ్చేసి అటు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళను కూడా కాంగ్రెస్ అటు కొంతమంది నాయకులు ప్రచారం చేస్తుండగా బీజేపీ నాయకులు దాన్ని ఎత్తుకొని ఎట్టి పరిస్థితుల్లో లోపల ప్రచారం చేయదని చెప్పి వారించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఇరు వర్గాలను కూడా సంఘటనా చేరుకున్నటువంటి మనోహరాబాద్ ఎస్ఐ తూప్రాన్ సి ఇద్దరు కలిసి ఇచ్చేసి అక్కడి నుంచి ఇద్దరిని కూడా పంపించి వేశారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రావద్దని చెప్పి దూరంగా పంపించి వేశారు. చెదురుముదురు ఘటనలు తప్ప మెదక్ జిల్లా అంతా కూడా పరిస్థితి సందర్భంలో ఒక మనోహరాబాద్ మండలం కోనాయపల్లిలో మాత్రం ఘర్షణ చోటు చేసుకుని చెప్పవచ్చు. మొత్తానికి పోలీసులు అయితే పూర్తిస్థాయి బందోబస్తు కొంత ఏర్పాటు చేసి ఇప్పటికీ ప్రశాంతంగా అక్కడ పోలింగ్ జరిగే విధంగా అయితే చూస్తా ఉన్నారు. ఇరు వర్గాల మధ్య కేసులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్ కేంద్రంలోకి ఓ వర్గం దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతుందని ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్ కేంద్రంలోకి ఓ వర్గం దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. సరే నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్ కేంద్రంలోకి ఓ వర్గం దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ శ్రీశేఖర్. నిజామాబాద్ జిల్లాలో 2 విడత పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఇందులో భాగంగా నిజామాబాద్ మండలం దర్బారం గ్రామంలో ఉద్రిక్త చోటు చేస్తుంది. అయితే
పోలింగ్ కేంద్రం వద్దకు సర్పంచ్ అభ్యర్థి కూడా లోపలికి వెళ్ళాడని చెప్పి కూడా అపోజిట్ వర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఒక్కసారిగా పోలింగ్ కేంద్రం వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నట్టు పోలీసులు అక్కడ వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాస్త ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అయితే పోలీసులు సందేహించినప్పుడు కూడా వారు వినలేరు. అక్కడ లోపల సర్పంచ్ క్యాండిడేట్ అక్కడ లోపల పోలింగ్ కేంద్రానికి వెళ్ళాడు. అక్కడ రిగ్గింగ్ పాల్పడుతున్నారని చెప్పి వారిని ఎట్లా ఆనందించారు. మమ్మల్ని ఎందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఇస్తే అందరికి అనుమతి ఇవ్వాలి, లేకుంటే ఎవరికి ఇవ్వకూడదని చెప్పి కూడా అక్కడ పోలీసులతో దిగారు. దీంతో అక్కడ ఎవరైతే సర్పంచ్ క్యాండిడేట్ లోపల ఉన్నారో వారిని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ కాస్త సర్దుమంది అని చెప్పవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కొనసాగిందని చెప్పవచ్చు. అయితే ఖచ్చితంగా ఇది ఏదైతే పోలీసులకు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారో వాళ్ళకు అనుమతి ఇస్తున్నారో మాకు అనుమతి ఇవ్వడం అని చెప్పి కూడా వారు ఆందోళన దిగినట్టు తెలుస్తుంది. అయితే సర్పంచ్ బయటకు వెళ్ళడంతో ఇప్పుడు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. సుజీత గారు. రైట్, థ్యాంక్ యూ నవీన్. రండమ్మా సరే. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్ కేంద్రంలోకి ఓ వర్గం దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ముదిగొండ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ పరిశీలించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ముదిగొండ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ పరిశీలించారు. రైట్, ఇక అక్కడక్కడ పంచాయతీ ఎన్నికల్లో అయితే చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి పోలింగ్ వద్ద కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం వద్దకు ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ అటు ఏదైతే కాంగ్రెస్ నాయకులు అంటే సీపీఎం నాయకులతో కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు దాపరించడంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీస్ కేంద్రం వద్ద ఏదైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడంతో కొంత అక్కడ అంటే వివాదం సర్దుమణిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వెంటనే విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే ఎన్నికల అబ్జర్వర్ కాళీచరణ్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. ఈ సందర్భంగా పలు బూతుల్లో పోలింగ్ సరళిని కూడా వారి అడుగు తెలుసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్నికల నియమావళికి
సిబ్బంది పాటించాలని ఆయన సూచించారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తప్ప ఇతరులు ఎవరు కూడా దూరంగా ఉంచాలని చెప్పేసి అయితే పోలీసులకు అయితే సీపీ సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఏజెంట్లను మాత్రమే పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని చెప్పేసి ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇది పంచాయతీ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా కూడా ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ముదిగొండ మండలం కావచ్చు, అదే విధంగా ఖమ్మం రూరల్ మండలంలో స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా వెంటనే పోలీసులు అప్రమత్తంగా కావడంతో ఆ వివాదం అయితే సర్దుమణిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. సిరిసాగర్, అయితే ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైందంటారు ఉపేందర్? ఏదైతే ఇప్పటికే దాదాపుగా 62.57% అయితే పోలింగ్ అయితే నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా మరో గంటలో పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం క్రమంగా ఏదైతే గ్రామీణ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు కావడంతో అటు ప్రతి గ్రామంలో కూడా ఓట్లు ఎక్కువగా వేయడానికి అయితే ఆసక్తి చూపుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి అభ్యర్థులు అంటే ఓటర్లు అయితే ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఈ 1 గంటకు ఏదైతే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 1 గంట వరకు ఇచ్చే టైం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారందరినీ కూడా 1 గంట తర్వాత కూడా ఓటు వేసే అవకాశం అయితే కల్పించిన నేపథ్యంలోనే ఇప్పటికి మాత్రం భారీగా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. క్రమంగా పోలింగ్ శాతం 90%, ఏదైతే తొలి విడతలో 90% నమోదు కాగా ఈసారి కూడా అంటే రెండో విడత కూడా అదే విధంగా నమోదు అవుతుందని చెప్పేసి జిల్లా యంత్రాంగం భావిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరారు. పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సిరిసాగర్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతనైతే ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరగనుంది. నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టమంటున్న ఏసీపీ వెంకటేశ్వర రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికీ మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇటు ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై మాత్రం మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ఏసీపీ గారు ఉన్నారు. వీరు అడిగి మనం సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఇట్లా బందోబస్తు పరంగా ఎలా ఉంది, ఎలా కొనసాగుతుంది? మనకు మార్నింగ్ 7 నుంచి ఇప్పుడు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు అయితే నార్మల్గా ఉన్నది. ప్రతి దగ్గర కూడా మనం ఒక స్టాటిక్, ఒక ఎస్ఐ, క్రిటికల్ నార్మల్ అని చెప్పి 2 ఏర్పాట్లు చేసుకొని
దాని ప్రకారం మొత్తం ప్రతి చోట కూడా మా పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది. అంటే మీ డివిజన్లో ఇలా సమస్య ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? బందోబస్తు పరంగా ఎలా ఉన్నది? అదే చెప్తున్నాం కదా, క్రిటికల్ నార్మల్ అని చెప్తున్నాం. క్రిటికల్ దగ్గర మన మినిమం 1 సబ్ ఇన్స్పెక్టర్ విత్ 1 SC 4 PCs అట్లా ఉన్నది. తర్వాత మోర్ దాన్ 10 పోలింగ్ స్టేషన్స్, అంటే ఒక్కొక్క కొన్ని వార్డులలో 10 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనం మినిమం సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని అక్కడ కేటాయించడం జరిగింది. మనకు స్ట్రైకింగ్ ఫోర్సులు, ప్రతి మండల్కి ఒక స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, తర్వాత కంటింజెంట్ ప్లాన్ కింద మనకు స్టాటిక్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. రిజర్వ్ ఫోర్స్ కూడా మనం ఎక్కడైనా సమస్యాత్మకంగా మనకు పరిస్థితులు బట్టి ఎక్కడైనా ఉంటే అది దానికి అనుకూలంగా మనం ప్రతి మండల్ అంటే పోలీస్ స్టేషన్ స్థాయిలో స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ కాకుండా అదనంగా ఫోర్సు బలగాలను కేటాయించడం. ప్రధానంగా ఒకటి చెప్తున్నారు, 2వ విడత పోలింగ్లో భాగంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేది కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి, ముఖ్యంగా స్పెషల్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రశాంతంగా అయితే కొనసాగుతుందని చెప్పి, ఇప్పుడు కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఏవి ఉన్నాయో వాటిని కూడా గురించి అక్కడ స్పెషల్గా దృష్టి పెట్టామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఇటు పోలింగ్ 7 గంటల నుంచి కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా కౌంటింగ్ ఎన్నికల సంబంధించి కౌంటింగ్ అవుతుంది. ఈ రోజు సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ సంబంధించినవి కూడా ఈరోజు రిజల్ట్ కూడా వెలువడి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉదయం ఇప్పుడు 9 మధ్యాహ్నం వరకు అవుతుంది. మధ్యాహ్నం కూడా పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ రిజల్ట్తో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి పరిధిలోని పెద్ద తండాలో చోటు చేసుకుంది. గ్రామంలో ప్రత్యర్థి ఓటుకు 2000 చొప్పున డబ్బులు పంపిణీ చేశారని, తనను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తూ అభ్యర్థి సెల్ టవర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్ కు చేరుకొని అభ్యర్థిని బుజ్జగించి కిందకు దించే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థులు డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని సదరు అభ్యర్థి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాను చేసిన ఆరోపణలపై వెంటనే ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో పెద్ద తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. लोग आके बात करते हैं, आप आओ ना, आप आए तो हम बराबर खुला मार लग जाते। अभी टाइम है, अभी 10 मिनट तुम्हारे को गिरती ओटा मार, तुम ऊपर चढ़े तो डालते वहाँ पे, वो सिंपैथी में कोई भी नहीं डालता। आप आओ, हाँ बात करेंगे जी, आप आए तो बात करेंगे ना, ऊपर चढ़े तो कैसा बात करते बोलो। వాళ్ళు రారు భయ ఎలక్షన్ కదా, మనమే పోదాం అడికి, వాళ్ళు రాకపోయినా సరే నేను వస్తా అని చెప్తున్నా కదా. ఎవరికి వాళ్ళు రారు భయ, ఇప్పుడు వాళ్ళంతా బిజీ లేరా ఎలక్షన్ లో. मंडल के अध्यक्ष हो तुम, तुम्हारे पॉलिटिक्स के बारे में नहीं मालूम है, अब इलेक्शन के बारे में तुम्हारा मालूम है कौन आते बोले टाइम पे वहाँ से. నువ్వు ఒక మండల అధ్యక్షుడివి, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? నేను రా కిందికి రా, మేడం అంటారు నీకు ఆశ్వాసాలు ఇస్తారు కదా మేడం, పోలీసు వాళ్ళందరూ మేము కూడా ఉన్నాం, ప్రెస్ వాళ్ళు కూడా వస్తాము, దాడ పోయి కూర్చోబెట్టి మాట్లాడదాం దాండల. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పు నువ్వు? तुम मंडल अध्यक्ष यार, तुम कांग्रेस पार्टी के ST सेल के, तुम तुम्हारी बात नहीं सुनते कोई भी. तुम उतना काम करे, तुम्हारे तांडे के हंसते वोटा तुम्हारे गिरते, तुम अगर आए तो गिरते वोटा तो ऊपर तो. అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రోడ్ ఐలాండ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన కాల్పుల్లో 2 మరణించగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూనివర్సిటీలో ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిందితుడి కోసం పోలీసులు క్యాంపస్ వ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రొవిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ ఈ ఘటనను ధృవీకరించారు.
నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడి ఇంజనీరింగ్ భవనం నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అధికారులు సురక్షితమని ప్రకటించే వరకు బయటకు రావద్దని మేయర్ విజ్ఞప్తి చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఘటన గురించి అధికారులు తనకు వివరించారని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా విచారం వ్యక్తం చేస్తూ దర్యాప్తులో FBI సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధర్మశాల వేదికగా 3వ T20 జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి లీడ్ లోకి వెళ్లాలని టీమిండియా పట్టుదలతో ఉంది. దీంతో T20 భారత్ గెలిచింది. తొలి T20 భారత్ గెలిచింది. రెండో T20 సౌత్ ఆఫ్రికా నెగ్గింది. 5 T20ల సిరీస్ లో ఇరు జట్లు 1-1 సమజీవులుగా ఉన్నాయి. గత మ్యాచ్ లో భారత జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది. ముందుగా బంతితో, ఆ తర్వాత బ్యాట్తో చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి కంటే భారత ప్లేయర్ల ఆడిన తీరు కాస్త ఆందోళనకరంగానే ఉంది. కాబట్టి 3వ T20లో భారత జట్టు లోపాలను సరిదిద్దుకొని మెరుగుపడాల్సిన అవసరం ఉంది. T20 వరల్డ్ కప్ కు ఇంకెంతో సమయం లేదు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్, శుభ్మన్ గిల్ ఫామ్ జట్టును టెన్షన్ పెడుతోంది. కొంతకాలంగా వీరిద్దరూ T20లో పేలవ ఫామ్ లో జట్టుకు భారంగా మారారు. T20లో సూర్య హాఫ్ సెంచరీ చేసి ఏడాదవుతోంది. ఈ సిరీస్ లో సూర్య, గిల్ ప్రదర్శన పేలవంగా ఉంది. సూర్య వరుసగా 12-5 రన్స్ చేయగా గిల్ 4-0 పరుగులు చేశాడు. దీంతో వీరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ వీరిద్దరూ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రపంచ కప్ బెర్తులు డౌటే. మరోవైపు యువ సంచలనం అభిషేక్ శర్మ కూడా ఈ సిరీస్ లో నిరాశపరచడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. T20లో ధనాధన్ ఇన్నింగ్స్లతో స్టార్ అయిపోయిన అతను 2 మ్యాచ్ల్లో 17 పరుగులే చేశాడు. అతను కూడా పుంజుకోవాల్సి ఉంది. గత 2 మ్యాచ్ల్లోనూ టాప్ ఆర్డర్ విఫలమవడం భారత బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావం చూపింది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మాత్రమే టచ్ లో ఉన్నారు. జితేష్, దూబే కూడా పెద్దగా ఆకట్టుకుంది లేదు. మొత్తంగా బ్యాటింగ్ పరంగా భారత జట్టు చాలా మెరుగుపడాలని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. నేడు ధర్మశాల వేదికగా 3వ T20 జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి లీడ్ లోకి వెళ్లాలని టీమిండియా పట్టుదలతో ఉంది. తొలి T20 భారత్ గెలిచింది. రెండో T20 సౌత్ ఆఫ్రికా నెగ్గింది. 5 T20ల సిరీస్ లో ఇరు జట్లు 1-1 సమజీవులుగా ఉన్నాయి. గత మ్యాచ్ లో భారత జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది. ముందుగా బంతితో, ఆ తర్వాత బ్యాట్తో చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి కంటే భారత ప్లేయర్ల ఆడిన తీరు కాస్త ఆందోళనకరంగానే ఉంది.
కాబట్టి 3వ టీ20లో భారత జట్టు లోపాలను సరిదిద్దుకొని మెరుగుపడాల్సిన అవసరం ఉంది.